ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కానీ మీరు చేసిన మూవీస్ ఆల్మోస్ట్ అప్పుడు హిందీలో బాగా రిలీజ్ అయ్యాయి. సెట్ మ్యాక్స్ లో వెళ్ళాయి కదా. గోపిచంద్ గారికి మంచి మార్కెట్ ఉంది అక్కడ. రవితేజ గారికి, ఎన్టీఆర్ గారికి, తారక్ గారికి. గోపిచంద్ గారికి మంచి మార్కెట్ అంటే అక్కడ. విశాల్ కి, హీరో విశాల్ గారికి ఈ అప్పట్లో సెట్ మ్యాక్స్ లో వచ్చాయి. తర్వాత గోల్డ్ మైన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఎన్నో వస్తాయి మూవీస్. అవును, ఏదో వెరైటీగా ఉంటే వేరు. నేను 2015లో ఇప్పుడు నా చిన్న ఫ్రెండ్స్, విజయవాడ ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్ళాను. అందరూ ఏదో ట్రిప్ వేసి వెళ్ళాం. వెళ్తే ఇందిరా మార్కెట్కి వెళ్తే ఒకడు వచ్చి చూసి, హీరో ఆప్కో నీంబు మా దాల్కి మారుతా అంటే, నీంబు అంటే అన్నవరం ఏదో టైటిల్ ఉంటుంది అక్కడ, అన్నవరం ఉండదు హిందీలో డబ్బింగ్. వచ్చాడు చెప్పాడు మొత్తం ఇందిరా మార్కెట్ దిగి మొత్తం అంత ఫోటోలు నాకేం ఫ్లైట్ టైం అవుతుంది, నైట్ ఫ్లైట్ వదలలేదు. మా ఫ్రెండ్స్ చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఉందిరా అంటే, బయట కూడా గుర్తుపడుతుంది, బాగుంటుంది ఇందిరా మార్కెట్ అంతా వాళ్ళు బర్మా ఇల్లు ఉంటారు ఎక్కువ, అంతా వచ్చేసి ఇక మాట్లాడడం. అదే కానీ మెమరబుల్ మూమెంట్స్ కదా సినిమాలు, కానీ ఆ యాక్టర్స్ తో వర్క్ చేసిన అవన్నీ కూడా. బయట మనం మంచి ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతాము, ఆ కనెక్ట్ అయితే వాళ్ళు లవ్ ఇస్తారు అంటే ప్రేమ, అలా వాళ్ళ మనిషిలా తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ టెంపుల్కి వెళ్ళాను అనుకో, టక్ మనం వాళ్ళు తీసుకెళ్ళి చేయించేది. మనం ఏం సంపాదించాం, ఇప్పుడు మనం పొలిటీషియన్ ఏం కాదు, లేదా కోట్లు అలా అని ఏదో డబ్బులతో టికెట్స్ కొనుక్కోవడం అట్లా కాదు, వాళ్ళు చూపించే ప్రేమ అది. అవును, అది అదృష్టం ఉండాలి. బట్ ఎస్పెషల్లీ అరవింద్ అప్పటి నుంచి ఇలానే మెయింటైన్ చేస్తున్నావు, బాడీ కట్అవుట్, అసలు హైట్, వెయిట్, ఎక్కడ కూడా కొంచెం కూడా. ఆర్టిస్టులు ఎట్లా అంటే ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి, ఎప్పుడు ఎవరు పిలుస్తారో, ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో తెలియదు. కాబట్టి అరవింద్ ఏంటి ఇలా అయిపోయాడు, మనం ఏదో అనుకున్నాం కదా, ముసలోడు అయిపోయాడు ఏంటి, మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్ వచ్చేసాడు ఏంటి, కాదు ఫుల్ వెయిట్ గెయిన్ షేప్ అవుట్ అయిపోయాడు అనుకోకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. అంటే బేసిక్ కాలేజ్ డేస్ నుంచి ఫిట్నెస్ మీద నాకు 10th హాలిడేస్ జిమ్ మీద జాయిన్ అయ్యి ఫస్ట్ ఏదో 5 బాడీ చేసేయాలి అని ఉంటుంది కదా, అట్లా ఫస్ట్ నుంచి ఉంది ఆ ఫిట్నెస్ ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత ఇండస్ట్రీ తప్పదు మెయింటైన్ చేయాలి. ఒక ఇంట్రెస్ట్. రమేష్ పురి గారు 50s లో ఇప్పుడు ఆయన బ్రేక్ వచ్చినప్పుడు అప్పటిదాకా ఆయన ఫిట్గా ఉన్నాడు. ఇప్పుడు విలన్స్ మేము ఇప్పుడు హీరో గారు కుట్టినా లేదా రోప్ షాట్ చేసినా ఫిట్గా ఉండాలి. బాడీ స్ట్రాంగ్ గా లేకపోతే చేయలేము కదా, దానికోసం కంపల్సరీ చేయాలి. జిమ్ రెగ్యులర్ అంటే 6 ప్యాక్లు అని కాదు, అన్ని తింటాను, డైట్ అనో ప్రోటీన్ అలా అన్ని తింటాను, లిమిట్ గా తింటాను. డైలీ 1.5 hour వర్కౌట్. ఇప్పటికి ఇప్పుడు ఉన్న కమ్యూనిటీలో కింద జిమ్, ఇంటి కిందే హ్యాపీగా 8 కల్లా వెళ్తా, నైట్ 8, 8:30, 10 దాకా చేసుకున్నాను. ఎవరు ఉంటారు ఖాళీగా, 1.5 hour జిమ్ చేస్తా, 40 minutes వర్కౌట్ చేసుకుని 1 hour కార్డియోనే చేస్తాను. కార్డియో ఇష్టం నాకు. తడిసిపోవాలి, తడిసిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి స్నానం చేసి, ఆ స్వెట్ వెళ్ళిపోవాలి, టీషర్ట్ తడిసిపోవాలి. టార్గెట్ రోజు టీషర్ట్ తడిసిపోవాలి అంతే. బట్ మళ్ళీ ఇండస్ట్రీ బ్యాక్ వచ్చిన తర్వాత నువ్వు యాక్ట్ చేసిన యాక్టర్స్ తో చేయలేదు కదా, మళ్ళీ ఎన్టీఆర్ లేకపోతే తారక్ గారితో లాస్ట్ నేను జనతా గ్యారేజ్ త్రూ అవుట్ ఉంటాం, 7 మెకానిక్. ఆ తర్వాత ఇంకా చేయలేదు, కలవలేదు. వస్తే ఏముంది, అయ్యో వస్తే అన్ని వస్తాయి. అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గా వస్తాయి. ఇంకా అరవింద్ ఉన్నాడా, గ్యాప్ ఇచ్చాడు అనుకున్నాము, తీసుకున్నావు అంతే. గ్యాప్ తీసుకున్నా. నేను టైం కూడా నమ్ముతాను. ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్ లో, నేను ఎక్స్పెక్ట్ చేయలే, అలా తీసుకెళ్లిపోయింది. అసలు ఎలా క్యాష్ చేసుకోవడం తెలియలే నాకు. వాళ్ళు ఎంత ఇస్తా అంతే. బట్ అప్పుడు డాడీ పొజిషన్ లో ఉన్నారు, జాబ్ లో ఉన్నారు, మరి ఏం కేర్ చేయలేము మేము. బాగా ఎంజాయ్ చేసాం నేను, మా మదరు. ఇయర్లో కార్ మార్చేయడం, నైట్ డైలీ డాడీ, అప్పుడు డాడీకి సాటర్డే సండే సాటర్డే కదా, సాటర్డే ఐమాక్స్ సినిమా సెకండ్ షో, ముగ్గురం, డాడీ నేను అమ్మ. ఓకే, విజయవాడ ట్రిప్స్. ఇండస్ట్రీలో అందరికి తెలుసా అరవింద్ వాళ్ళ ఫాదర్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అని? తెలుసు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ప్లస్ ఫాదర్ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫంక్షన్స్ పిలిచినప్పుడు ఇక వెళ్తాను మోస్ట్లీ. అంటే పిలిస్తే వెళ్తాను, వెళ్ళినప్పుడు డాడీని తీసుకెళ్తాను. సక్సెస్ మీట్లకి, ప్రెస్ మీట్, డాడీని కంపల్సరీ తీసుకెళ్తాను. ఆయన చూసి ఎంజాయ్ చేస్తారుగా. బట్ ఇనిషియల్లీ ఎలా ఉండేది అరవింద్ ఇండస్ట్రీలో? డెఫినెట్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సక్సెస్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సక్సెస్ ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. అదే రకరకాలుగా ఉంటుంది ఇక్కడ. ఆబ్వియస్, అది కామన్. అది ఏ ఫీల్డ్ అయినా కామన్. మన టైము సక్సెస్ ఉన్నప్పుడు రెస్పెక్ట్, లేనప్పుడు కూడా మన పేషెన్స్గా ఉండాలి. మళ్ళీ వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్దు, మళ్ళీ వస్తుంది. ఎవరైతే రెస్పెక్ట్ వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు, వాళ్ళ పరిస్థితులు అవి. ఇప్పుడు మనకి ఇచ్చేసారనుకో, అక్కడ ఆ ప్రొడక్షన్లో వాళ్ళకు ఉంటే వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది కదా. మనకి ఆ క్యారెక్టర్ ఏదో ఒప్పుకున్నా దానికి తగ్గట్టు ఇస్తారు అంతే, తప్పదు. అదని చెప్పేసి నేను ఒకప్పుడు తోపు అన్నీ పెట్టుకోకూడదు. మనం ఇక్కడ కనబడాలి, ఉండాలి. సినిమా పెద్దగా తీసుకో సక్సెస్ కూడా, అది అసలే జీరో. ఆఫర్ వచ్చింది, చేసి వచ్చాను అంతే, పేరు మంచి డబ్బులు ఇస్తున్నారు చాలు.
నాకు ఏ బిజినెస్లు సినిమానే నేను ఒక టైంలో అసలు అంటే ఉంటాయి కదా ఒక్కొక్క లవ్ బ్రేకప్స్ అవి ఒక టైంలో ఇంకా అశోక్ రిలీజ్ అవ్వాలి కరెక్ట్గా అశోక్ అన్న నా లైఫ్ చేంజ్ చేసింది అని లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మా ఫాదర్ కూడా లిటరల్గా ఏడ్చారు, ఏంటి ఇలాగ అయిపోయావు అది. ఎందుకు? ఒక అమ్మాయి అంటే నాతో పాటు 6 years ఉంది, లవ్ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే వాళ్ళకి మూవీ ఇండస్ట్రీ ఇష్టం లేదు వాళ్ళ మదర్కి వాళ్ళకి. సో డీప్ లవ్ ఇద్దరు. తను నాతో పాటు 6 years నాకు నా జూనియర్. మా ఇంట్లో మా అమ్మకి తెలుసు, మా ఇంట్లో నుండి హైదరాబాద్లో కూడా తను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చేస్తున్నప్పుడు మా ఇంట్లోనే ఉండేది. చెప్పలా నాకు, నాతో ఉంటూనే పెళ్లి ఆ సైడ్ జరిగిపోతున్నాయి, ఎంత అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్గా నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే షాక్. అది కూడా ఏంటి ఎలా పెట్టారు, అప్పట్లో ఆర్కుట్ ఉండేది గుర్తుందా? అవును. హ్యాపీ మ్యారేజ్ డే బ్రో, మ్యారేజ్ కంగ్రాచులేషన్, మీ మ్యారేజ్ నేను రాలేకపోయానని పెడితే నేను షాక్. నా మ్యారేజ్ ఏంటంటే వాళ్ళ క్లాస్మేట్కి, అంటే మేము అంత తెలుసు అందరికీ, వాళ్ళ కాలేజ్ అంతా తెలుసు, 6 years. అప్పుడు నేను ఏంటన్నప్పుడు ఫోన్ చేసి అరు అనేది నన్ను, సారీ అరు ఇలాగ ఇంట్లో అమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటా అని ఏదో బెదిరించారు. కామనే అండి. నేను షాక్ వెళ్ళిపోయాను. కానీ అశోక్ చేస్తున్నాను అప్పుడు, తనకు కూడా చెప్పాను, జస్ట్ నాకు ఈ మూవీతో బ్రేక్ రావచ్చు, వెయిట్ చేయని చెప్పాను. కానీ నమ్మలా. అప్పుడే పోకిరి అనే మూవీలో గ్యాంగ్లు ఉంటాను, అది చూసి ఇంకీడితో ఏమైందిలే నేను ఇంట్లో అయిపోయినట్టుంది, 6 years అయిపోయింది, ఇంకెవరు ఇప్పుడు. అప్పుడు కూడా ఏజ్ వస్తుంది, ఇక తను ఇంకా తన డెసిషన్ అది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, లండన్ ఎక్కడ ఉంటారు మేబీ తెలియదు, మళ్ళీ రివీల్ లవ్ ఫెయిల్యూర్ అనమాట. అప్పుడు నేను షాక్ వెళ్ళిపోయాను. అంటే ఏంటి ఇలా? అప్పుడు మా ఫాదర్ లిటరల్గా నన్ను చాలా బాధపడ్డారు. అరే నిన్ను అంటే మా ఫాదర్ లవ్ తెలుస్తున్నారు నాకు, చిన్నప్పటి నుంచి కొంచెం బేవర్స్గా తిరిగాను ఆయన ఇన్ఫ్లుయెన్స్ విజయవాడలో. నా మీద ఏంటంటే మా ఫాదర్ ఇటు ఎక్కడున్నా బతికేసి నన్ను పెద్ద పట్టించుకోవాలా. ఓకే. ఆయన చాలా మంది చెప్పేవాళ్ళు, అసలు ఇటు మీద ఏమీ చేయాలి, యాక్టర్ అయిపోయాలో నాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు. మా బ్రదర్కి బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు పాపం, వాడిని ఎలాగేం చేయాలని చేశారు. నన్ను అసలు పట్టించుకోలేదు, నాకు నేనే ఓకే అలా సర్కిల్ మేడ్ ఫ్రెండ్స్. సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన్ని తీసుకున్నాను నేను, ఆయన కోరిక తీర్చాను. ఎన్ని ఇయర్స్ అయింది మళ్ళీ లవ్ లో నుంచి బయటకు రావడానికి? సక్సెస్ ఇచ్చింది అశోక్ వచ్చిన తర్వాత. అశోక్ తర్వాత ఇక మూవీలో ఇంకా అప్పుడు ఉండాలనుకున్నా. నేను క్లియర్గా చెప్పాను, ఇది చెప్పాలి, మా ఫాదర్ లేరు కాబట్టి. మా ఫాదర్ ఆ రోజు ఇలా తెలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోయి బాధపడుతుంది. మా ఫాదర్ కూడా ఎమోషన్ ఏంటర్ ఇలా అంటే, డాడీ ఒక్క మూవీ కోసం వెయిట్, నా మూవీతో ఉన్న లైఫ్ చేంజ్ అయితే ఉంటా, అది మీకు కనబడినా. ఆయన చాలా ఎమోషన్ అయిపోయారు ఆ రోజు. కానీ నిజంగా మిరాకిల్ జరిగింది. సినిమా ఓవర్ నైట్ వచ్చింది, మార్నింగ్ నాకు మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉన్నాను. లైఫ్ మారిపోయింది అక్కడ. అశోక్ తర్వాత చాలా మంది మారిపోయింది. తర్వాత నేను, మా మదర్, మా ఫాదర్ బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ముగ్గురు లవర్స్లా తిరిగాం. లైఫ్ స్టైల్ ఎవ్రీ ఇయర్ కొత్త కార్, అప్పట్లో స్కార్పియో కొనడం వెళ్ళిపోవడం. బట్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ ఇప్పుడున్న వైఫ్ మళ్ళీ లైఫ్ లోకి వచ్చింది? నా వైఫ్ నిజంగా చెప్పాలంటే నేనే తనకేం అవ్వలేదు. చాలా మంది ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా లక్కీరా, నువ్వు ఎవరుంటారు అలాగా అమ్మాయిని వదులుకోవద్దని. నేను వదలలేదు, నేను నాకేం కావాలి అన్ని చూసి పెడతాను. అప్పుడు అంటే ఇప్పుడు షూటింగ్లో ఇంట్లోనే ఉంటాను, బట్ ఏదో నేను ఏదో తనకి ఏదో వదిలేకపోయానేమో అని. ఎందుకంటే ట్రిప్స్ కానీ టెంపుల్సే, కాశీ, తనకి కాశీ ఇష్టం. ఓకే, కాశీ వెళ్తాము ఇంకంతే. టెంపుల్సే, బయటికి ట్రిప్స్ ఏ ఉండదు. ఇంట్లోనే ఉంటాం, ఇద్దరం సినిమా పెట్టుకుంటాం, చూస్తాం, ఏం చేస్తాం. ఆ ఫ్రెండ్లీగా ఉంటుంది బాబు, అన్నీ చేసి పెడుతుంది. నేనే ఎక్కువ వెళ్ళిపోతా ట్రిప్స్. నాకు ట్రిప్స్ అంటే నా కాలేజ్ మేట్ చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కూతురు ఉంది, తను నా ఫ్రెండ్ ప్లస్ నాకు మేనకోడలా ఫీల్ అవుతాను. ఓకే, హారిక తనకి. ఓకే, తనకి షాపింగ్ బాగా ఇష్టం. ఇక వెళ్ళిపోతాం అనమాట, దుబాయ్. అది కంపల్సరీ అడిగింది, డాడీ అరవింద్ మామని తీసుకెళ్దాం. అరవింద్ మామ అంటే మనకు షాపింగ్ అన్ని డిస్కౌంట్లు అడుగుతాడు, అక్కడ గుర్తుపడతారు కదా దానికి. అట్లా మేము బాగా తనతో బాగా బాండింగ్, ఒక డాటర్ లాగా, మేనకోళ్ళు బాగా ఇష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.